ప్రసాదం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది పులిహోరనే కదా. మరి ఆ పులిహోరని గుడిలో చేసే విధంగా అదే టేస్ట్తో ఎలా చేయాలో చూద్దాం. గుప్పెడు చింతపండుని నానబెట్టుకోవాలి. మెంతులు, మిరియాలు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. సగం వేగిన తర్వాత ఎండుమిర్చి, నువ్వులు వేసి కలపాలి. ఇవి చిటపటలాడిన తర్వాత తీసి చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్, పచ్చిమిర్చి, చింతపండు రసం, కరివేపాకు, పసుపు వేసి కలుపుకోవాలి. చింతపండులోని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యాక చిన్న బెల్లం ముక్క, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆయిల్, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మిర్చి, కరివేపాకు, అయ్యో పల్లీలు మిస్ అయ్యాయి కదా, పల్లీలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్లో గ్రైండ్ చేసుకున్న పొడి, చింతపండు గుజ్జు, పోపు వేసి కలుపుకోవాలి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం